ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికైనా కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకైనా, ట్యూబ్స్ ట్యూబెక్టమీ పిల్లలు కాకుండా చేయించుకున్న వాళ్ళకైనా 2 ఆప్షన్స్. రీకానలైజేషన్ అంటే ట్యూబ్స్ మళ్ళీ జాయిన్ చేసుకోవడం, లేదు అంటే సీదా ఐవీఎఫ్. సో ట్యూబ్స్ రీకానలైజేషన్ చేయించుకున్నప్పుడు ఇది ఎవరికి చేస్తామంటే చాలా చిన్న వయసు, ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ బాగుంది, వీరికి ఇంకేం ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి చేస్తాం. దీంట్లో హ్యాపీ ఏంటి అని అంటే వస్తే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే చాలా మందికి అది సక్సెస్ అవ్వదు. 10 మందిలో 6గురికి అది సక్సెసే అవ్వదు. సక్సెస్ అయిన 4గురిలో కూడా అది దాంతో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అంటే డౌట్. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అది ట్యూబ్లలో కానుకొస్తుంది. అలా ఈ అమ్మాయికి ట్యూబ్లలో కానుకొచ్చింది. సో యూజువల్ గా చాలా మందికి మీకు ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్స్ సరిగ్గా కొంచెం ప్రాబ్లం ఉంది, లేదంటే స్పర్మ్ కొంచెం వీక్ అయింది, ఇలాంటి వాళ్ళకి ట్యూబల్ రీకానలైజేషన్ కాకుండా ఐవీఎఫ్ ఇస్ ద సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే దీంట్లో ట్యూబ్స్ బాగాలేనప్పుడు బయట చేస్తాము, ప్లస్ బేబీని డైరెక్ట్ గా గర్భసంచిలోనే పెడతాం కాబట్టి సక్సెస్ బాగుంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి, ట్యూబ్లలో కానుకొచ్చేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ అమ్మాయికి ఎగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా. ఫస్ట్ మనం స్కాన్ చేసినప్పుడే ఒక ఓవరీ అసలు కనిపించట్లేదు, ఎందుకంటే అటు ఆపరేషన్ అయింది కాబట్టి. ఇంకొక ఓవరీలో ఓన్లీ 2 or 3 ఎగ్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఇస్తే 2 పెరిగి 2 ఎగ్స్ వచ్చాడు. ఎగ్స్ లో నుంచి మిక్స్ చేస్తే ఒక బేబీ వచ్చింది, యావరేజ్ క్వాలిటీ బేబీ. బట్ ఒక బేబీ యావరేజ్ క్వాలిటీ బట్ సక్సెస్ అయింది. ఓకే, కంగ్రాచులేషన్.